హలో గాయస్, యాక్చువల్గా నేను పడుకున్నాను బస్ ఎక్కంగానే. తర్వాత లేచి చూస్తే తెలిసింది నాకు మొత్తం గ్రీనరీ అన్నమాట. ఇది మొత్తం అడవి. యాక్చువల్గా ఎట్లుందంటే మనం ఊటీకి వెళ్తాం చూసినామా, ఊటీకి మించి ఉంది అన్నమాట ఇక్కడ. లేచి చూస్తే అర్థమైంది నాకు, అమ్మ ఇంత అసలు ఇంకా చాలా వెనకాల చాలా మిస్ అయిపోయాను. మా ఫ్రెండ్ అంతా చూసుకుంటూ వచ్చాడు, తర్వాత నన్ను లేపాడు. లేకపోతే ఇదంతా మొత్తం అడవి. అసలు యాక్చువల్గా సరిగా ఇక్కడ కనిపించలేదు, ఇక్కడ అడవి లేదన్నమాట. ముందలు ఉంటుంది, మీకు ముందలు చూపిస్తాను. చూస్తే మాత్రం షాక్ అయిపోతారు. అయితే ఇదే హైలైట్, ఈ రూట్లో ఇదే హైలైట్. యాక్చువల్గా పెద్ద డేంజర్ రూట్ ఇది. యాక్చువల్గా దీనికి అవతల నుంచి ఇంకో బస్సు వస్తే సైడ్ ఆపుకొని ఇంకో బస్సుకి దారి ఇవ్వాలి. ఇంత చిన్న ప్లేస్లో ఇది కొండల మధ్యలో ఉన్నది. కింద లోయ ఉన్నది అనమాట. కింద లోయ అంటే చాలా ఎత్తులో ఉన్నది అనమాట. ఎంత ఎత్తు అంటే అసలు మనం కోల్చలేము. ఇది మన మంజుమల్ బాయ్స్ 2 ఇక్కడ తీయాల్సి ఉండే. అంత లోతులో ఉన్నామంటే కింద పడితే ఇంకా దొరికే అవకాశమే లేదు. బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరికే అవకాశమే లేదు. అంత డేంజర్గా ఉన్నది. కొండ మధ్యలోకించి రూట్ తీశారన్నమాట. కొండ మధ్యలోకించి అసలు ఆ ఇంజనీర్కి అసలు దండం పెట్టి పాలాభిషేకం చేసినా తప్పులేదు. నేనైతే భయమైంది నాకైతే. కొంచెం కిందకు పడితే ఏమన్నా జారితే ఇంకేమన్నా ఉందా అన్నట్టు. ఏమన్నా బస్సు ఇట్లా యూటర్న్ తీసేటప్పుడు బ్రేక్ ఇట్లా ఫెయిల్ అయితే ఇంకేంటి పరిస్థితి అనుకున్నా. ఇక చూస్తే ఇక షాకు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రూట్లో రండి. మన మైసూర్ నుంచి మంగళూరు రూట్ ఇది. పోయేటప్పుడు మీకే తెలుస్తుంది. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను చాలా వీడియోలు తీయలేదు, మిస్ అయిపోయాను. మీకు కూడా తెలుస్తుంది, చూడండి గైస్. చేయడానికి